నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు. కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న సిట్. అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు. రేపు విచారణకు రావాలని తాకీదులు. ఉమ్మడి అనంత జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు. వేరుశెనగ సాగు చేయలేక భూమిని బీడిపెట్టుకున్న రైతులు. జాతీయ భద్రత కోసం పార్టీల పరస్పర సహకారం అవసరం. దేశమే అన్నిటికన్నా ముందు కావాలన్న శశి థరూర్. యూపీలో దుస్సాహసానికి ఒడిగట్టిన కన్వారియాలు. టికెట్ అడిగారని సీఆర్పీఎఫ్ జవాన్పై మూకుమ్మడి దాడి. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మరికొద్ది సేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కేసులో ఇక్కడికి తీసుకురానున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ కోర్టు కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము. విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు మరికొద్ది సేపట్లో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వైద్య పరీక్షల అనంతరం ఇక్కడికి రానున్నారు. పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు కోర్టుకి ఇరువైపులా భారీ గేట్లు ఏర్పాటు చేయటమే కాకుండా కోర్టు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులు ఎవరిని రోనీకి రానియకుండా ఉన్నారు. అయితే కొద్దిసేపటి కిందటమే న్యాయవాదులను కూడా రాని పరిస్థితి ఉంటే అప్పుడు కోర్టు ఉన్నతాధికారులని అడిగిన తర్వాత న్యాయవాదుల్ని లోనికి పంపించిన పరిస్థితి ఉంది. ఇక్కడంతా పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఈరోజు మిథున్ రెడ్డి సంబంధించి కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ సంబంధించి ఆయన వాదనలు జరపనున్నారు. ఆ వాదనల అనంతరం రిమాండ్ పైన నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇటీవల సిట్ అధికారులు హైకోర్టులో కూడా విచారణ జరిగిన సందర్భంలో ఖచ్చితంగా కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు జరిపినటువంటి విచారణలో మిథున్ రెడ్డి ఏమాత్రం సమాధానం చెప్పని పరిస్థితి ఉంది. వాళ్ళకి నాన్ కోఆపరేషన్ విధంగా ఇటు తెలిపిన సిట్కి నాన్ కోఆపరేట్ చేయడంతో ఆయన్ని అరెస్ట్ చేయవలసి వచ్చింది అని అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ మద్యం కుంభకోణంలో ఎక్కడైతే ముడుపులు అందాయో ఆ ముడుపులుని అటు పైన ఉన్నటువంటి అంటే బిగ్ బాస్కి చేర్చడంలో కీలక పాత్ర పోషించారని, అదేవిధంగా తన అధీనంలో ఉన్నటువంటి మద్యం కంపెనీలకు సంబంధించి ఆ మద్యం కంపెనీలు వచ్చినటువంటి నగదు కూడా చూసుకున్నట్లయితే చాలా అత్యధికంగా అమ్ముడుపోయినట్లు, మరోవైపు కొన్ని కొత్త బ్రాండ్లు కూడా తయారు చేసినట్లు, కొత్త బ్రాండ్లు తయారు చేసేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అని సిట్టు దీని మీద విచారణ చేపడుతూ ఉంది. దాంతోపాటు అసలు ఈ ఎన్ని కంపెనీలను వీళ్ళ అధీనంలోకి తీసుకున్నారు, ఏ బేస్లో తీసుకున్నారు అనేది గతంలో అంటే కొన్నిటికైతే అసలు గతంలో లేని కంపెనీలు కూడా ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి రాజ్ కసిరెడ్డితో పాటు మొదటి నుంచి ఉన్నటువంటి కమ్యూనికేషన్లో ఉంటూ సమావేశాల్లో పాల్గొంటూ మద్యం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని చెప్తూ ఉన్నారు. ఛార్జ్ షీట్లో ముఖ్యంగా అంతిమ లబ్ధిదారుడు గురించి రాయకపోయినా సరే అందులో అప్పటి సీఎంగా ఉన్నటువంటి జగన్ పేరుని పలుసార్లు ప్రస్తావించినట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇటు గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన్ని కూడా విచారించే అవకాశం ఉంది. రేపు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు మిథున్ రెడ్డిని ఇది రెండోసారి విచారించిన అనంతరం ఆయన సమాధానాలు సరిగా చెప్పకపోవడంతో అరెస్టు చేయవలసి వచ్చిందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా విచారణకు
తాను గతంలో నేను సహకరిస్తానని తెలిపారు. అయితే నిన్న సుప్రీంకోర్టు ఖచ్చితంగా రావాలి ఆదేశాలు విచారణకు ఆదేశాలు రావాలి, విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే ఢిల్లీ నుంచి నేరుగా ఇటు మిథున్ రెడ్డి ఇక్కడికి వచ్చి సిట్టు విచారణకు హాజరయ్యారు. అప్పటి వరకు కోర్టులో పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇదంతా చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి ఇందులో కీలక పాత్ర మొదటి నుంచి పోషించారని, ప్రముఖంగా ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఇందులో పనిచేసిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు మిథున్ రెడ్డికి కొంత పరిచయం ఉంటుంది. వాళ్ళ ఎప్పటికప్పుడు తన మనుషుల్ని అందులో కొంతమందిని నియమించుకొని వాళ్ళతోటి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకొని దాన్ని ఉన్నత స్థాయి వ్యక్తులకు సమాచారం చేరవేసేవారు అని సిట్ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని కూడా దర్యాప్తులో కూడా, అంటే నిన్న విచారణలో కూడా ఎవరెవరు ఇందులో కీలకంగా పోషించారు. ప్రైవేటు సమావేశాలు ఎందుకు అంటే, ఒక మద్యం రూపకల్పన చేయాలంటే, ప్రభుత్వ పథకం ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు వాళ్ళ మధ్య కార్యాలయాల్లో ఒక మినిట్స్ ఇవన్నీ ఉంటాయి, దాని ప్రకారం జరుపుతూ ఉంటారు. అయితే ప్రైవేటు సమావేశాల్లో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ప్రైవేటు నివాసాల్లో అని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎటువంటి దానికి మిథున్ రెడ్డి ఎటువంటి సమాధానాలు చెప్పలేదని, సహకరించలేదని తెలుస్తుంది. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని ఆధారాలను కూడా, అంటే మిథున్ రెడ్డి తనకు తెలియదు, సంబంధం లేదు అని ప్రశ్నలు చెప్తే దానికి తగిన ఆధారాలు చూపించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. 8 గంటలు దాటిన తర్వాత అరెస్టు చేశామని సిట్ అధికారులు కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో అరెస్టు జరిగినట్టు తెలుస్తుంది. ఈరోజు రాత్రి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి వారికి తగిన సమయం ఉంది. ఈరోజు మరికొద్ది సేపట్లోనే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇక్కడికి తీసుకువచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. రాకేష్, కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని గతంలోనే అంబటిపై సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. త్వరలో నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాంక్ పీఓ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని వివరించారు. అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. వారి ఉపాధి, ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను మోసం చేయడం తప్ప జగన్ వారికి చేసిందేమీ లేదని మంత్రి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన తిరువూరు ఏఈ కిషోర్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఉండగా పోలీసులకు దొరికారు. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. శనివారం ఉదయం వైజాగ్ వెళ్లిన ఆయన చనిపోవాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. బదిలీ అయినా రిలీవ్ చేయలేదని మనస్తాపంతో ఏఈ కిషోర్ ఆత్మహత్య లేఖ రాసి 2 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. లేఖలో ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల పేర్లు ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన ఆచూకీ లభ్యమై క్షేమంగా ఉండడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మారుతినగర్లోని ఓ ఇంటి గుమ్మం ముందు మైదాపిండితో బొమ్మ ఆకారాన్ని ఉంచి క్షుద్ర పూజలు చేశారు. వేకువజామున గుమ్మం ముందు క్షుద్ర పూజలు చేసి చూసిన ఇంటి యజమాని భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఇంటి వద్దకు చేరుకొని క్షుద్ర పూజలను తొలగించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇంటి యజమాని పోలీసులను కోరారు.
వాకింగ్ తెరిస్తే వచ్చి అడుగు పెట్టే మెటికి పైన ఇట్లా వచ్చి నిమ్మకాయలు, ఏదో బొమ్మలు, తమలపాకులు, కుంకుమ, పసుపు, బియ్యము అన్నీ వేసి శుద్ధ పూజలాగా చేసి ఇంట్లో పెళ్ళాం బిడ్డలకు వచ్చి భయభ్రాంతులు చేస్తున్నారు. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని పరిశీలించి సీసీ కెమెరాలు వచ్చి ఎక్కడున్నాయో చూసి పరిశీలించి వాళ్ళకి వచ్చి కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ఇప్పుడే ముగిశాయి. బీపీ, షుగరు, అలాగే ఈసీజీ వంటి ఫిట్నెస్ సాధారణ పరీక్షలు అయితే నిర్వహించారు వైద్యులు. ఇవన్నీ కూడా సాధారణంగా అరెస్టు తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే ముందు అందరికీ నిర్వహించే పరీక్షలే. అందుకే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆదివారం అయినా కూడా ఆ ఓపీని ఒక పక్క ఆపుతూ వైద్యాధికారులు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసులు కూడా వైకాపా శ్రేణులు ఎవరు రాకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం పటిష్ట బందోబస్తు మధ్య ఒక సుమారు అరగంట సేపు మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు జరిగాయి. ఏదైతే మద్యం ముడుపుల నెట్వర్క్కు సంబంధించి కీలక పాత్రధారని మిథున్ రెడ్డిపై ఆరోపణలు సిట్ మోపిందో ఆ ప్రకారమే నిన్నంతా కూడా విచారణ జరిపారు. సుమారు 7 గంటల సేపు విచారణ అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో ఆయన అరెస్టును చూపారు. రాత్రి అంతా కూడా మిథున్ రెడ్డి సిట్ ఆఫీసులోనే ఉన్నారు. ఇప్పుడు 11 గంటల సమయంలో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే జడ్జి ఇంటికి తీసుకెళ్తారా లేకపోతే కోర్టులోనే ప్రవేశపెడతారా అనేది ఇంకా స్పష్టత కావాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిథున్ రెడ్డిని అయితే తీసుకువెళ్లారు. ప్రధానంగా 2 అభియోగాలు అయితే ఉన్నాయి. ఒకటి, ఈ మద్యం ముడుపుల నెట్వర్క్ను నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారనేది ఒకటైతే, సొంత డిస్టిలరీని ఏర్పాటు చేసుకొని ఆయాచితంగా లబ్ధి పొందారనేది మరో అభియోగం. వీటిని సిట్ పూర్తిగా సాక్ష్యాధారాలతో సశాస్త్రీయంగా రుజువులు సేకరించిన తర్వాతే ఈ అభియోగాలు మోపింది. మొత్తం మీద అయితే విచారణ నిన్న 7 గంటల పాటు కొనసాగింది. మరోవైపు మిథున్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. మొత్తం మీద హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు నిన్న విచారణకు హాజరయ్యారు. రాత్రి 8:30 గంటల సమయంలో ఆయన అరెస్ట్ అయినట్లు సిట్ అధికారులు ప్రకటించారు. మొత్తం మీద మద్యం ముడుపుల కేసులో ఇప్పటివరకు మిథున్ రెడ్డి అరెస్టుతో మనం లెక్కేసుకుంటే 10-12 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు. ఈయన ఎంపీ స్థాయి వ్యక్తి అరెస్ట్ అవ్వడం ఇదే ప్రథమం. మొత్తం మీద అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో వేగం అందుకునే అవకాశం ఉంది. మరోవైపు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అయితే నిన్న మొదటి విడత ఛార్జ్ షీట్లో 318 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ను అయితే అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇంకా అనుబంధ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం ముడుపుల కేసు వేగం అయితే అందుకుంది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత. ప్రస్తుతం అయితే అతన్ని కోర్టుకి తరలిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య పరీక్షలు ముగిసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రాకేష్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ధన్యవాదాలు సూర్యరావు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఇక్కడ మా కొద్దిసేపటి కిందటే మిథున్ రెడ్డిని ఇక్కడ తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఫ్లోర్ ఏసీబీ కోర్టుకి తీసుకొని వెళ్తారు. అక్కడ మరికొద్ది సేపట్లోనే న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అయితే ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ సుమారు 40 నిమిషాల పాటు అక్కడ వైద్య పరీక్షలు అనంతరం, అంటే సాధారణ వైద్య పరీక్షలు అనంతరం ఇక్కడ కోర్టుకి తీసుకొని వచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు
ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆయన తరపు న్యాయవాదులు ఇప్పటికే కోర్టుకి చేరుకున్నారు. ఇటు కోర్టుకి ఇరువైపులా బారిగేట్లను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు సిపి కార్యాలయం వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చూసుకుంటే ఈ కుంభకోణంలో ఆయనకి సంబంధించి కుంభకోణంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉందనేది ఆయన చూపించిన పోలీసులు ఇప్పటికే దాని గురించి తెలుసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ సేకరించారు. విచారణలో ఆయన సహకరించకపోవడంతో ఆయన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవలసి వచ్చిందనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈరోజు మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత విచారణ జరగనుంది. రిమాండ్ ఒకవైపు ప్రభుత్వ న్యాయవాది రిమాండ్ విధించాలని కోరే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకొకటి మిథున్ రెడ్డికి సంబంధించి ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ మొదటి నుంచి చివరి దాకా మాస్టర్ మైండ్గా ఇందులో వ్యవహరించారు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే A4గా చేర్చడం అనేది ఆయన పాత్ర పైన కేవలం సిట్ అధికారులు అభిప్రాయం మాత్రమే కాదు, దాదాపుగా ఆయన సంబంధించి ఇప్పుడు విచారించినటువంటి అందరికీ లో సాక్ష్యాలు, మరోవైపు నిందితుల నుంచి తీసుకున్నటువంటి విచారణలో భాగంగా ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ కలిసి జరిగాయనేది మనం ఇదే విధంగా చూసుకున్నట్లయితే దాదాపు పూర్తిగా మనం ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర రెండు రకాలుగా ఉందని చెప్పుకోవచ్చు. సంబంధించిన అంశంలో కీలక పాత్ర పోషించటము, మరో విక్రయాలు అనుచిత లబ్ధి జరిగే విధంగా ఎక్కువ ఆర్డర్లు వచ్చే విధంగా ఆయన వ్యవహరించడం, ఈ విషయాలన్నింటినీ ఇటు సిట్టు ఇప్పటికే పలు రిమాండ్ రిపోర్టుల్లో పలువురి రిమాండ్ విధించేటప్పుడు వాదనలు కూడా వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఆయనకి న్యాయవాది. ధన్యవాదాలు జయప్రకాష్. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి అధికారం, జగన్ అండతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మద్యం, ఇసుక, గనుల సిండికేట్లు అన్నీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే సాగాయి. ప్రకృతి సంపదను చెరబట్టడం, ప్రభుత్వ భూముల కబ్జా, ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు అండ, ఇలా అధికారమడతో రెచ్చిపోయారు. మరోవైపు ప్రభుత్వం నుంచి 5 ఏళ్లలో పెద్దిరెడ్డి కుటుంబానికి 6,000 కోట్ల కాంట్రాక్టుల్ని జగన్ కేటాయించారు. వైసీపీ ప్రభుత్వంలో నంబర్ 2గా వ్యవహరించిన నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారు. మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు మిథున్ రెడ్డి అండదండలు అందించారన్న ఆరోపణలున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇంటికి మిథున్ రెడ్డి తరచూ వచ్చి వెళ్లేవారు. పీలేరు పరిసరాల్లో 400 కోట్ల ప్రభుత్వ భూముల్ని అనుచరులకు పంచగా ఇది అక్రమమని లోకాయుక్త నిర్ధారించింది. పీలేరు సమీపంలో మరో 100 కోట్ల విలువైన ఏపీఐఏసీ భూములను ఇళ్ల పట్టాల పేరుతో ఆయన అనుచరులకు పంచేయడం వివాదాస్పదమైంది. మిథున్ రెడ్డి కుటుంబానికి డైరీ, మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడి, మామిడి రైతులకు తక్కువ ధరలు చెల్లించి దోచుకున్నట్టు ఆరోపణలున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో ఇతర డైరీలు పాల సేకరణ చేయకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. తామిచ్చిన ధరకే పాలు విక్రయించాలని రైతుల్ని భయపెట్టి తక్కువ ధర చెల్లించి దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. తండ్రి గనుల శాఖ మంత్రిగా ఉండటంతో ఆయన తరపు వ్యవహారాలు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. రాష్ట్రంలో ఇసుక, మద్యం, గనుల సిండికేట్లను ఆయనే నడిపించేవారన్న ఆరోపణలున్నాయి. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని గనులు, ఖనిజ సంపదపై గుత్తాధిపత్యం సాగించారు. రాజంపేట, తంబళ్లపల్లె, రైల్వే కోడూరు ప్రాంతాల్లోని రేవుల నుంచి ఇసుక కొల్లగొట్టారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు వారి టిప్పర్లలోనే అక్రమంగా రవాణా సాగించారన్న ఆరోపణలున్నాయి. మంగంపేట బైరైటీస్ గనుల్లో తవ్వకాలు 5 ఏళ్ల పాటు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి.
జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలో ఏ కాంట్రాక్ట్ అయినా మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన PLR కంపెనీకి వెళ్లాల్సిందే. 5 ఏళ్లలో సుమారు 6,000 కోట్ల కాంట్రాక్టులను PLR కంపెనీ దక్కించుకుంది. అన్నమయ్య జిల్లాలోని ముదివేడు, చిత్తూరు జిల్లాలోని నేతిగుంటపల్లి, ఆవులపల్లిలో 3 భారీ జలాశయాల నిర్మాణ పనుల్ని జగన్ సర్కారు PLR కంపెనీకి 2,244.50 కోట్లతో కట్టబెట్టింది. రైతులకు పరిహారం ఇవ్వకుండా భూముల్ని స్వాధీనం చేసుకుని అనుమతులు లేకుండానే జలాశయాల నిర్మాణం చేపట్టారు. చివరకు NGTకి కొందరు ఫిర్యాదు చేయడంతో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినందుకు 100 కోట్ల జరిమానా విధించింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కాళేటివాగు ప్రాజెక్టును PLR కంపెనీ అర్థాంతరంగా వదిలేసింది. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాక మిథున్ రెడ్డి 2015లో తిరుపతి విమానాశ్రయంలో వీరంగం సృష్టించారు. పాస్ చూపించాలని కోరినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి విమానాశ్రయ అధికారిపై చేయి చేసుకున్నారు. బలవంతంగా విమానాశ్రయంలోకి ప్రవేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. నియోజకవర్గం మీదుగా వెళ్లే కడప, బెంగళూరు రైల్వే ప్రాజెక్టును పులివెందుల మీదుగా మళ్లించే ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోయారు. రాజంపేట నుంచి లోక్సభకు 3సారి ప్రాతినిధ్యం వహిస్తోన్న మిథున్ రెడ్డి ఇప్పటి వరకు నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ తేలేదు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి ప్రాజెక్టులోకి 1,56,516 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 87,525 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,210 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.58 టీఎంసీలుగా కొనసాగుతోంది.